హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు నాగేంద్ర. నేను ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను. నాకే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చాలా తక్కువ ఖర్చుతో హెల్తీగా ఎలా ఉండాలి అనేది చూసుకుందాం. ఇప్పుడు మనం ఏం తిన్నా సరే ఈ యొక్క ఫాస్ట్ లైఫ్లో, ఈ ప్రజెంట్ జనరేషన్లో ఏది తిన్నా సరే ఇబ్బందే. బట్ అన్నీ తెలిసి కూడా ఏది పడితే అది తినడం కంటే ఎంతో కొంత మనకున్న వాటిల్లో మంచి ఫుడ్ తీసుకొని తినడం అనేది చాలా మంచి విషయం. మనందరికి కూడా తెలుసు, ఫ్రైడ్ రైస్ అంటే చాలా మందికి ఇష్టం. సో ఈరోజు ఆ ఫ్రైడ్ రైస్ని చాలా అంటే చాలా హెల్తీగా ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ముందుగా మన దగ్గర ఉన్న వాటిల్లో పన్నీర్ ఒక చిన్న క్యూబ్, ఇది వచ్చేసి 50 గ్రామ్ క్యూబ్. ఇంకా తగ్గించుకొని కూడా తినచ్చు. లో ఫ్యాట్ పన్నీర్ ఇది. బయట దొరుకుతుంది, మనము ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అండ్ రెడ్ క్యాప్సికమ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్, పెప్పర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ నార్మల్ క్యాప్సికమ్ 3. అండ్ అదేవిధంగా క్యారెట్. ఇలా ఇవన్నీ తీసుకొని ముందుగా ఫస్ట్ టైం వీడియో తీయటం కాబట్టి అంత ఇదిగా లేదు, బట్ ఓకే, ఐల్ గో విత్. ముందుగా ఒక బాండిలి తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి, దాన్ని ఆ లోపల ఉన్న తేమంతా పోయేదాకా అలాగ ఉంచేసి, ఇప్పుడు కొంచెం అంటే కొంచెమే నెయ్యిని, వెరీ నార్మల్ సార్టెడ్ వెజిటబుల్స్. మనం ఒక్కసారిగా ఫ్రైడ్ రైస్ అనేది అంతా ఇలా తీసుకోవడం మంచిది కాదు కాబట్టి కొంచెం నెయ్యితో ముందుగా మన దగ్గర ఉన్న వాటిని నీట్గా కట్ చేసుకున్న పన్నీర్, క్యారెట్, రెడ్ క్యాప్సికమ్, ఇట్స్ నాట్ టమాటో, గ్రీన్ క్యాప్సికమ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్. సో నాకు పేర్లు అనేది అంత తెలియదు, బట్ ఐ విల్ ట్రై. ఈసారి అది కరెక్ట్ చేసుకుంటాను. ముందుగా పన్నీర్ని కొంత 50 గ్రాములు తీసుకొని దాన్ని అలా వేసేసి వెరీ లో ఫ్లేమ్ మీద, నేను కొంచెం హై ఫ్లేమ్ మీద వేసాను. సో పన్నీర్ అనేదాన్ని అలాగా ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక కొంచెం లైట్గా మళ్ళీ వాటిల్లోనే ఈ ఎల్లో క్యాప్సికమ్, అదేవిధంగా రెడ్ క్యాప్సికమ్, క్యారెట్, గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేసేసుకొని వాటిని ఒక 2 మినిట్స్ ఫ్రై అంటే లైట్గా మగ్గే వరకు ఉంచుతాం. ఇప్పుడు కొంచెం మగ్గాక చిటికెడు ఉప్పు, అదేవిధంగా చిల్లీ ఫ్లేక్స్. మన దగ్గర యాక్చువల్లీ చిల్లీ ఫ్లేక్స్ బయట షాప్ నుంచి తెచ్చుకున్నాము. మనం ఇంట్లో కూడా ఒక మంచి పద్ధతిలో తయారు చేసుకోవచ్చు. నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో చూశాను. ఇప్పుడు వాటికి ఆ ఉప్పు, ఆ లైట్గా చిల్లీ ఫ్లేక్స్ తగిలే వరకు అలా పెట్టేసి అలా 1 నిమిషం అలా ఉంచి, ఇప్పుడు తిరిగి ఇదే బాండీలో కొంచెం లైట్గా నూనె, చాలా తక్కువ, ఆ తర్వాత కొన్ని గుడ్లు తీసుకొని వాటిని అలా అరగంటకుండా చాలా తక్కువ అంటే తక్కువ నూనెతో, అంటే మనకి ఏదైనా సరే నూనె తక్కువ పడాలనుకున్నప్పుడు ఈ మాత్రం ఎఫెక్ట్ ఉంటుంది, బట్ నో వరీ. ఇప్పుడు ఇందులోకి మరి కొంచెం సాల్ట్ ఇలా తీసుకొని ఇప్పుడు దానిలోనే ముందుగా మనం సార్ట్ అవుట్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్, అదేవిధంగా రైస్ ఏంటంటే నేను
ఇంట్లోనే మనం యాక్చువల్లీ వీటిలో హెల్తీగా ఉండాలనుకున్నప్పుడు దంపుడు రైస్ క్వినోవా కూడా వాడుకోవచ్చు. బట్ చూద్దాం, ఎవ్రీథింగ్ ఏదైనా సరే మన బాడీకి అలవాటు చేయాలి, కానీ కొంచెం కొంచెంగా ఒక్కసారిగా హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం అనేది సైకిల్ నుంచి విమానం ఎక్కాలనుకోవడం. ఒక్కసారిగా బాడీ అడాప్ట్ చేసుకున్నా సరే మన టేస్ట్ బర్డ్స్ ఓన్లీ తాత్కాలికంగా మాత్రమే యాడ్ చేస్తాయి. సో వెరీ తక్కువ మేము ఇద్దరు ఉన్నాం. సో ఇద్దరికి మంచి ఫ్లేవర్డ్ వెల్బీయింగ్ అద్భుతమైన రైస్ అని అనుకుంటున్నాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలాంటి కొన్ని లక్షల వీడియోలు వచ్చినాయి. బట్ నాది చిన్న ఛానల్, చిన్నది స్టార్టింగ్, వెరీ ఫస్ట్ వీడియో. ప్లీజ్ బెస్ మీ గైస్. ఒక మంచి అద్భుతమైన ఫ్లేవర్డ్ రైస్ అలాంగ్ విత్ ఇందులో హెల్దీగా ఎక్కువ, చాలా లైట్ ఫ్లేమ్ మీద, చాలా అంటే చాలా తక్కువ, నో టేస్టింగ్ సాల్ట్స్, నో మసాలా, నో గరం మసాలా పౌడర్. ఇఫ్ యూ వాంట్ వేసుకోవచ్చు మీరు ఇంట్లో దొరికే స్పైసెస్ తీసుకొని. సో చాలా చక్కగా ఒక మంచి నెయ్యి ఫ్లేవర్తో, అలాగే రైస్లో కూడా కొంచెం నెయ్యి ఇలా బయట వేసుకున్నాను, చిల్లీ ఫ్లేక్స్. సో మసాలాస్ అనేవి మన ఇంట్రెస్ట్ మీద మనం వేసుకునేవి. సో మసాలాస్ అనేవి తక్కువ, యాడ్ స్పైసెస్ అనేవి ఇంపార్టెంట్. సో వాటిని మనం అవసరానికి మేరకు వాడుకోవాలి. హెల్తీగా అనేది అక్కర్లేని తినకపోవటం అనేది హెల్తీ ఎక్కువ కాబట్టి. సో నాట్ ఇన్ టేస్టీ, జస్ట్ ఐ విల్ ట్రై మై సెల్ఫ్. థ్యాంక్ యూ గైస్. మై సెల్ఫ్ నాగేంద్ర.